హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, ఈ లాంగ్ వీడియోలో మనం క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. బికాజ్ రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. క్లౌడ్ బర్స్ట్ అనేది ఏది ధారాలి అనే రీజియన్లో లైక్ ఖీర్ గంగా రివర్ మీద మనకి క్లౌడ్ బర్స్ట్ అనేది రావడం జరిగింది. ఎక్కడండి, ఏ స్టేట్లో అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో మనకి ఇది అనేది రావడం జరిగింది అనమాట. ఉత్తరాఖండ్ స్టేట్లో క్లౌడ్ బర్స్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో, అలాగే ఈ హిమాలయన్ రీజన్స్ లైక్ ఉత్తరాఖండ్ అవ్వచ్చు, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అవ్వచ్చు, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్ ఆర్ నార్త్ స్టేట్స్ ఏవైతే హిమాలయన్ రీజన్స్ ఉన్నాయో చూసారా, అక్కడే ఈ క్లౌడ్ బర్స్ట్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, ఆ క్లౌడ్ బర్స్ట్ వల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చెక్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, మనం క్లౌడ్ బర్స్ట్ అనేది చూద్దాం. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? క్లౌడ్ బర్స్ట్ అండి, క్లౌడ్ బర్స్ట్ నార్మల్గా మనం టర్మ్ నుంచి కూడా ఆన్సర్ డెరైవ్ చేయొచ్చు. నథింగ్ బట్ బర్స్టింగ్ ఆఫ్ క్లౌడ్, సడన్ బర్స్టింగ్ ఆఫ్ క్లౌడ్ అనమాట. రెయిన్ఫాల్ ఆర్ ప్రెసిపిటేషన్ ఇన్ 1 hour, అంటే 10 centimeter ఇన్ 1 hour. ఒక్క గంటలో కనుక మనకి 10 centimeter ఆఫ్ రెయిన్ఫాల్ కనుక ఉన్నట్లయితే, లైక్ రావడం కనుక జరిగినట్లయితే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇది అలాగే ర్యాపిడ్గా ఉంటుంది, అలాగే ఇంటెన్స్గా ఉంటుంది, అలాగే షార్ట్ డ్యూరేషన్గా ఉంటుంది అనమాట. డ్యూరేషన్గా ఉంటుంది. ఈ 3 things అనేవి ఉండడం జరుగుతుంది. ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ ఆఫ్ వాటర్ కనుక తీసుకొని సడన్గా ఒక చిన్న ప్లేస్లో కనుక వేస్తే ఎంత ఇంటెన్సిటీ ఆర్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందో, అలాగే ఒక చిన్న రీజియన్లో ఒక్క గంటలో 10 centimeter రెయిన్ఫాల్ అనేది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే హ్యూజ్ ఇంటెన్సిటీతో ఉంటుంది అనమాట. ఆర్ ఏదైతే ఉందో రెయిన్ఫాల్ ఆర్ ప్రెసిపిటేషన్ ఉంది చూసారా, అది హ్యూజ్ ఇంటెన్సిటీతో ఉంటుంది అనమాట. లైక్ 10 centimeter per 1 hour అనే రెయిన్ఫాల్ అనమాట, ఆర్ ప్రెసిపిటేషన్. సో ఇది క్లౌడ్ బర్స్ట్ అనేది దేన్ని అంటున్నా, ఏంటి అసలు ఎలా వస్తుంది అని చెప్పేసి చూడడం జరిగింది. సో దెన్ క్లౌడ్ బర్స్ట్కి ఉండే రీజన్స్ కూడా చూడాలి కదండి మనము. సో నెక్స్ట్ రీజన్స్ చూద్దాము. సో క్లౌడ్ బర్స్ట్ కనుక రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి జియోగ్రఫికల్ రీజన్స్ అనేది ఉంటుంది. ఇంకోటి హ్యూమన్ ఇండ్యూస్డ్ రీజన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ జాగ్రఫికల్ రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా స్టీప్ స్లోప్స్ అనేది ఉంటే హిమాలయన్ రీజన్స్ ఆర్ హిల్లీ రీజన్స్లో స్టీప్ స్లోప్స్ వల్ల మనకి రావడం జరుగుతుంది. అలాగే హ్యూమన్ ఇండ్యూస్డ్ అంటే వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి రావడం జరుగుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, వాటి వల్ల అనమాట. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి వల్ల రావడం జరుగుతుంది. సో ఈ హిమాలయన్ రీజన్స్ ఎందుకు ఇంత వల్నరబుల్గా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే అండి, అరేబియన్ సీ లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే అరేబియన్ సీ ఉంది. ఈ అరేబియన్ సీ నుంచి నార్మల్గానే వార్మ్ ఎయిర్ ఆర్ మాయిశ్చర్ ఫిల్డ్ ఎయిర్ అనేది ట్రావెల్ అవుతూ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ దాకా రావడం జరుగుతుంది. ఈ వార్మ్ ఆర్ మాయిస్ట్ ఎయిర్ ఎక్కడి నుంచి అండి, అరేబియన్ సీ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి కదండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ హిమాలయాస్ అవ్వచ్చు, లెస్సర్ హిమాలయాస్ అవ్వచ్చు. ఇక్కడ హిమాలయాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ ఎయిర్ అనేది పైకి రైజ్ అవుతుంది, మాయిస్ట్ ఎయిర్ అనేది పైకి రైజ్ అవుతుంది, లిఫ్ట్ అవుతుంది. దాన్ని మనం ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీ నుంచి మనం చాలా వర్డ్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఓరోగ్రాఫిక్ అంటే జనరల్గా మౌంటైన్స్ అనమాట. ఈ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ వల్ల ఈ ఎయిర్ అనేది పైకి రైజ్ అవుతుంది. రైజ్ అయిన తర్వాత ఏమవుతుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రైజ్ అవుతుంది, బికాస్ ఆఫ్ స్టీప్ స్లోప్స్ ఆఫ్ హిమాలయాస్. స్టీప్ స్లోప్స్ అనేది ఉంటుంది హిమాలయాస్కి స్టీప్ స్లోప్స్ అనేది ఉంటుంది. దీనివల్ల ఎయిర్ అనేది పైకి రైజ్ అవుతుంది అనమాట. ఇలా పైకి ఎయిర్ రైజ్ అయిన తర్వాత ఏమవుతుంది, కూల్ అయిన తర్వాత కండెన్స్ అయిన తర్వాత ఏమవుతుంది, కండెన్స్ అయిన తర్వాత మనకి ఇన్ జనరల్ కండెన్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి.
క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అండి, క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన క్లౌడ్స్ ఏమవుతాయి, వాటర్ అనేవి ఎక్కువగా హెవీ వాటర్ అనేవి కలెక్ట్ చేసుకొని ఇక్కడ రెయిన్ఫాల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెయిన్ఫాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హిల్లీ రీజన్స్ ఎక్కడైతే ఈ వామ్ ఎయిర్ అనేది రైజ్ అయ్యి ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ వల్ల క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అయ్యాక ఇక్కడ రెయిన్ఫాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రెయిన్ఫాల్ ఏదైతే ఇక్కడ ఇస్తుందో దీన్నే మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అర్థమైంది కదండి. ఇక్కడ ఏం ఫామ్ అయితే క్యూములోనింబస్ క్లౌడ్స్ క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది పైన. దాని తర్వాత అక్కడి నుంచి రెయిన్ఫాల్ అనేది హ్యూజ్ ఇంపాక్ట్ హ్యూజ్ ఇంటెన్సిటీతో వస్తుంది. దాన్నే మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో మరి దీనికంటూ రెమెడీస్ ఆర్ స్ట్రాటజీస్ ఉండాలి కదండి. స్ట్రాటజీస్ వచ్చేసి గవర్నమెంట్ ప్లాన్ చేసింది వచ్చేసండి జనరల్గా ఈ క్లౌడ్ బర్స్ట్ గురించి ఎన్డీఎంపీ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదే ఎన్డీఎంపీ 2019 అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2019 దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఏమని మెన్షన్ చేయడం జరిగింది, క్లౌడ్ బర్స్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఏమేమి ఉన్నాయండి, దీంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అలాగే సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని అవ్వచ్చు, వార్నింగ్ సిగ్నల్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎన్డీఎంపీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2019లో క్లౌడ్ బర్స్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కింద మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట గవర్నమెంట్ స్ట్రాటజీస్ ఆర్ ప్లాన్స్ అనమాట. అండ్ దెన్ కేదార్నాథ్ 2013 కేదార్నాథ్ డిజాస్టర్ ఇన్సిడెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. దాంట్లో కూడా అది చాలా సివియర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నార్త్ ఇండియాలో. కేదార్నాథ్ 2013 ఇన్సిడెంట్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి ఇఫ్ పాసిబుల్. సో ఆ కేదార్నాథ్ 2013 స్టడీలో ఏం చెప్పడం జరిగిందంటే, ఆ కేదార్నాథ్ 2013 ఇన్సిడెంట్లో ఏం చెప్పడం జరిగిందంటే, ఇది మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అలాగే ఎయిరోసాల్స్ వల్ల రావడం జరిగిందని చెప్పేసి రీసెర్చర్స్ కేదార్నాథ్ 2013 స్టడీస్లో చెప్పడం జరిగింది అనమాట. దీని రీజన్స్ జనరల్గానే గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది, కానీ 2013 కేదార్నాథ్ స్టడీస్ కూడా రీసెర్చర్స్ ఏం చెప్పారంటే మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అలాగే ఎయిరోసాల్స్ వల్ల మనకి ఇలాంటి డిజాస్టర్స్ రావడం జరుగుతుందని చెప్పేసి మనకి కేదార్నాథ్ స్టడీ ఆఫ్ 2013లో రీసెర్చర్స్ చెప్పడం జరిగింది. సో ఇది మెయిన్ థింగ్. మీకు క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లౌడ్ బర్స్ట్ గురించి చూస్తున్నాం అండి. క్లౌడ్ బర్స్ట్ ఎందుకు చూస్తున్నామంటే ధారాలి అనే రీజియన్ ఆఫ్ ఖీర్ గంగా రివర్ మీద క్లౌడ్ బర్స్ట్ రావడం జరిగింది. అదే ఉత్తరాఖండ్ రీజియన్ అనమాట. జనరల్గా క్లౌడ్ బర్స్ట్ అవుతూనే ఉంటాయి, లైక్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాంటి రీజియన్స్లో అన్ని, హిమాలయన్ రీజియన్స్లో అన్ని. సో ఎందుకు వస్తుంది ఏంటనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో కనుక చూసుకున్నట్టయితే క్లౌడ్ బర్స్ట్ అంటే 10 సెంటీమీటర్ పర్ 1 అవర్లో కనుక వస్తే మనం దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే క్లౌడ్ బర్స్ట్ ఎలా అక్కర్ అవుతుందంటే జాగ్రఫికల్ రీజన్ చెప్పాను. అరేబియన్ సీ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటే మనకి ఇండియన్ మ్యాప్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి వామ్ ఎయిర్ అనేది ట్రావెల్ అవుతూ మాయిశ్చర్ ఫిల్డ్ ఎయిర్ అనేది ట్రావెల్ అవుతూ ఈ స్లోప్స్, హిమాలయన్ స్లోప్స్, స్టీప్ స్లోప్స్ ఉండడం వల్ల అక్కడ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. దాన్ని ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అంటుంది. దాని తర్వాత క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అయితే అక్కడ నుంచి రెయిన్ఫాల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం క్లౌడ్ బర్స్ట్ అని చెప్పడం జరిగింది అనమాట. అలాగే దీనికి రీజన్స్ వచ్చేసి మెయిన్గా జాగ్రఫికల్ రీజన్స్ వచ్చేసి స్టీప్ స్లోప్స్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ హిల్లీ ఏరియాస్, అలాగే ప్లెయిన్స్లో కూడా అక్కడ అవుతుంది. బట్ హిమాలయస్ ఆర్ హిల్లీ స్లోప్స్ అనేవి ఎక్కువగా దీనికి వల్నరబుల్గా ఉంటుంది. ఈ క్లౌడ్ బర్స్ట్కి ఎక్కువ వల్నరబుల్గా ఉంటాయి ఆ రీజన్స్ అనేవి. అలాగే హ్యూమన్ ఇండస్ట్రీ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్. అండ్ దెన్ దీనికి స్ట్రాటజీ వచ్చేసి ఎన్డీఎంపీ 2019 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2019 అనేది మనకు ఆల్రెడీ ఉంది. 2019 అనేది ఆల్రెడీ ఉంది. దీని కింద మనకి క్లౌడ్ బర్స్ట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీ కింద ఉన్నాయి. అన్ని థింగ్స్ అనేవి మనకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ థింగ్ అబౌట్ క్లౌడ్ బర్స్ట్ అండి ఈ వీడియోలో మాట్లాడుకున్నది. సో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది నేచర్లో ఒక పార్ట్ అండి. కానీ మనం డిఫారెస్టేషన్, అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కువగా చేసి ఇలాంటి థింగ్స్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసి ఇండ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట.
బట్ అలాంటిది కరెక్ట్ కాదు. బికాస్ వాట్ వీ గివ్ టు ద ఎన్విరాన్మెంట్ ఇట్ జస్ట్ రెసిప్రోకేట్స్ టు అస్ అనమాట. మనం కనుక సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అలాగే సస్టైనబుల్ టెక్నిక్స్ కనుక ఫాలో అవుతూ దాన్ని కనుక మనం మంచిగా కేర్ తీసుకుంటే ఎన్విరాన్మెంట్ని, ఆబ్వియస్లీ ఎన్విరాన్మెంట్ కూడా ఇన్ రిటర్న్ మనకి కేర్ తీసుకుంటుంది అనమాట. సో దట్స్ ఇట్ అండి. వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ ఫారెస్ట్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు, హిల్స్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు balance all these things and we have to practice all those sustainable techniques and management strategies to enjoy these resources beautifully and lifelong, and also to just give to our future generations also. Thank you.